పట్ల వినయ విధేయతలతో ఉన్నటువంటి బిడ్డలు గాని వాళ్ళది ప్రేమిస్తారు అట్లాంటి విధానాన్ని. అవును. అది మంచి సాంప్రదాయం. అది మంచి సాంప్రదాయం కింద భావిస్తారు, వాళ్ళని అభిమానిస్తారు అట్లాగా. అవును. అవును. ఆ కోణంలో లోకేష్ నచ్చాడు నాకు తెలిసి మోడీకి. ఆ నచ్చడం వల్ల లోకేష్ని వచ్చి కలవచ్చు కదా నీ ఫ్యామిలీతో ఒకసారి రా ప్రశాంతంగా కూర్చుందు కానీ అని చెప్పడం, ఈయన భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళటం. ఆ సందర్భంగా దీన్ని ఏమంటారంటే మనకి పాత రోజుల్లో అంటే కాలం మారింది కానీ విధానాలు మారలేదు. మనకి హిందూ సంప్రదాయంలో పాత రోజుల్లో గురువులు ఉంటారు, రాజగురువులు, రాజులకి రాజగురువులు ఉంటారు. అట్లాగే ఇప్పుడు రాముడిని తీసుకుని వెళ్ళింది ఎవరు? వాళ్ళ రాజగురువు గారే కదా. తీసుకువెళ్తేనే కదా అప్పుడు జ్ఞానబోధ అంతా చేసింది, యుద్ధ విద్యను నేర్పింది. అట్లాగే ఏం చెయ్యాలి, రాజధర్మం ఏంటి అనేటువంటిది నేర్పారు కదా. ఈవెన్ మహాభారత యుద్ధంలో భీష్ముడు చనిపోయే ముందు కూడా ధర్మరాజు నువ్వు వెళ్ళి ధర్మ సూక్ష్మాలు తెలుసుకో అని చెప్తాడు భీష్ముడి దగ్గర. ధర్మరాజు ఆయనకనే చెప్పేది ఏంది నాకనలా వెళ్ళి నేర్చుకున్నాడు. అంటే ధర్మ సూక్ష్మాలు చెప్పగలిగినటువంటి స్థాయి భీష్ముడికి ఉంది అన్నటువంటిది గుర్తించినటువంటి వాడు కృష్ణుడు. అట్లాగే ప్రతిదీ కూడా ఒక సంప్రదాయం ఉంటుందన్నమాట. అట్లాగా ఒక రకంగా చెప్పాలంటే రాజగురువులాగా పాలన ఎలా చేయాలి, పబ్లిక్ ఎట్లాంటి పర్సెప్షన్ ఉంటుందో ఆయనకి తెలుసు.